మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుధ తయారీ కేంద్రంపై దాడి చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ చేపట్టారు. ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్, సింగిల్ షాట్ రైఫిళ్లు, ఐఈడి, డిటోనేటర్లు, లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుధ తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మహారాష్ట్రలోని గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దులో మావోయిస్టు ఆయుధ కర్మాగారాన్ని అయితే ఇటు మిలిటెంట్లు అయితే ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు లొంగిపోయిన అనంతరం అయితే ఇటు వారికి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ ను అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఇన్సాస్, ఎస్ఎల్ఆర్, సింగిల్ షాట్ రైఫిళ్లతో పాటు ఐఈడి పేలుడు పదార్థాలు, ఇటు డిటోనేటర్లు, లాంచర్లతో పాటు తయారీ పరికరాలను అయితే ఇటు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నక్సల్స్ సాహిత్యానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా వారైతే ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అంతరాష్ట్ర పోలీసుల సంయుక్త చర్య విజయవంతమైందని అయితే వారు చెప్తున్న పరిస్థితులు అయితే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే డంపులన్నీ కూడా వారైతే స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే గడ్చిరోలి జిల్లాలో ఉన్నాయి. శ్రీగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.